హాయ్ అండి, ఈరోజు నేను బొంబాయి చట్నీ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నేను చేసే స్టైల్లో అయితే మొత్తం అంతా రెడీ పెట్టుకున్నాను. కుక్కర్లోని కొంచెం ఆవాలు, జీలకర్ర వేయించిన తర్వాత అందులోని ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు ఇది కూడా వేయించుకుంటున్నాను. ఇది బాగా వేయించేసిన తర్వాత అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది కూడా బాగా వేగిన తర్వాత అందులో టమోటా ముక్కలు వేస్తున్నాను. టమోటా ముక్కలు మూత పెట్టి కొంచెం మగ్గించుకుంటే మంచి మెత్తగా అయిపోద్ది. అందులో కొంచెం కాబూలి శనగలు, ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోని సరిపోయేంత నీళ్ళు అయితే వేస్తున్నాను. ఈ నీళ్ళు మరిగించుకోవడానికి ముందైతే నేను కుక్కర్ని లిడ్ పెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్స్ అయినంత ఉంచుకుంటున్నాను. ఇది మల్టీగ్రెయిన్ దోశ పిండి అండి, రెడీ చేశాను. ఇందులోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఇంకా అల్లం తురుము అయితే రెడీ చేసుకుంటున్నాను. అట్టు వేసిన దాని మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. టాపింగ్ అనమాట. అట్టు పైన వేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మల్టీగ్రెయిన్ ఎలా చేశాననేది ఇంకో వీడియోలతో మీతో షేర్ చేసుకుంటాను. ముందది అట్టు మీద ఇదంతా వేసుకోవాలి. ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు ఈ అట్టుని బాగా అటు ఇటు దోరగా వేయించుకున్న అట్టు తిప్పుకుంటే చాలా మంచి కలర్ వస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ పక్కైతే కుక్కర్ విజిల్ అయిపోయింది కదా, శనగపిండిని నీటిలో కలుపుకొని కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల వరకు పచ్చివాసన పోయినంత వరకు ఉడికించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. మల్టీగ్రెయిన్ దోశలతోటి బొంబాయి చట్నీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంది. వీడియో కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.